ఈ వాక్యమును తినినవాడు బ్రతుకును అని రాయబడి ఉంది. అవునా? వాక్యాన్ని తినాలి. ఎలాగైతే ఆహారాన్ని నోట్లో పెట్టుకొని చక్కగా కూర్చొని ప్రశాంతంగా హాయిగా నెమరు వేసుకుంటూ ఎలాగైతే మంచిగా కడుపులోకి తీసుకెళ్తుందో మరి మనం కూడా అలాగ చేయాలి. ఈ వారం రోజులు అలా నెమరు వేసుకున్నారో లేదో నీ యొక్క సిద్ధపాటును నేను ఆయనకు అప్పగిస్తున్నా. మంచిది. ఈ సమయంలో ఒక చక్కటి సందర్భాన్ని దేవుడి మీద మనం విశ్వాసం కలిగి ఉండడానికి దేవుడు ఈ వారము ప్రేరేపించినటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. 49వ వచ్చిన భాగము లూకా సువార్త 8వ అధ్యాయము లూకా సువార్త 49వ వచ్చిన భాగం నుంచి ఒక సందర్భం ఇక్కడ మనకి రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సందర్భంలో మనము ఒక అధికారిని చూస్తున్నాం. అధికారికి ఒక కుమార్తె ఉండడం మనం చూస్తున్నాం. ఆ కుమార్తె ఏమి జరిగింది? కుమార్తెకి ఏం జరిగిందండి? ప్రాణము పోయింది, చనిపోయినది. అయితే ఇది ఇక్కడ ఆమె చనిపోయిందని చెప్పే సందర్భానికి ముందు ఇంకా చాలా విషయం అక్కడ జరిగింది. అధికారి ప్రభుని వేడుకునే క్రమంలో మరలా అక్కడ ఉన్నటువంటి ఇంటి వారు వచ్చి త్వరగా వచ్చి, అయ్యా నువ్వు ఇంకా యేసు ప్రభుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది అని చెప్పినప్పుడు మీరు గమనించండి, ఇక్కడ తండ్రి కుమార్తె విషయమై బాధపడుతున్నటువంటి క్రమంలో ఒక నిరీక్షణ కలిగి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు దీన్ని చేయగలుగుతావు, నువ్వు మాత్రమే దీన్ని చేయగలుగుతావు అని వేడుకొనొచ్చు ఆయన దగ్గరకు వచ్చినటువంటి క్రమంలో మీరు గమనించండి, అంత నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి వచ్చి వేడుకుంటున్న పరిస్థితుల్లో తండ్రి ఎలా ఉంటాడు? తన బాధ ఎలా ఉంటుంది? తన వేదన ఎలా ఉంటుంది? తన పరిస్థితి ఎలా ఉంటుంది కదా? ఇలాంటి పరిస్థితుల్లో మీరు బాగా గమనించండి. ఇక్కడ ఒక విషయం గమనించండి. ప్రభు ఏమంటున్నాడంటే, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు. ఇక్కడ మనము ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని చంపే విధంగా ఉన్నప్పుడు, అది వ్యక్తి కావచ్చు, పని కావచ్చు, సహవాసం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏమైనా కావచ్చు, మనల్ని ఇక చివరి వరకు కోలుకోలేని పరిస్థితుల్లో, ఇక మనం చచ్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి చుట్టుపక్కల ఏ సమాచారం వచ్చింది? అక్కడ ఏ సమాచారం వచ్చింది? నువ్వు ఇక శ్రమ పెట్టవద్దని, నీకు మాత్రం చనిపోయింది. మనకు కూడా ఇలాంటి వార్తలు మనకు వస్తాయి. ఏది వల్ల కాదులే, ఇక నీకు జరగదులే, నువ్వు ఇంతేలే అనేటటువంటి మరణ వార్తలు మనకు వస్తాయి. మనల్ని చంపే వార్తలు వస్తాయి, మనల్ని వెనక్కి లాగే వార్తలు వస్తాయి, మనల్ని ఇంకా కష్టపెట్టేటటువంటి మాటలు వస్తాయి కదండి. ఇవన్నీ వచ్చి మనల్ని ఏం చేస్తాయి తెలుసా? ఒక్కసారిగా చచ్చిపోయేటట్టుగా చేస్తాయి, కృంగిపోయేటట్టుగా చేస్తాయి. ఇలాంటి పరిస్థితులే యోబు గారి దగ్గరకు వస్తున్నాయి. చక్కగా కుమారులు కుమార్తెలు వారి గృహాలలో చక్కగా విందులు చేసుకుంటున్నారు, చక్కగా ఉంటున్నారు. తండ్రి అయితే ప్రతిరోజు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు. ఇదంతా బాగుంది, చక్కగా జరుగుతుంది. కానీ సడన్ గా ఒక ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమండి, ఒక గాలి దుమారం వచ్చినట్లుగా, ఒక తుఫాన్ వచ్చినట్టుగా, ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా వాన వచ్చినట్లుగా ఆ కుటుంబంలోకి కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయి. అలాగా ఉంటున్నటువంటి క్రమంలో తనకున్నటువంటి సంపద పోయింది, తనకున్నటువంటి పశు సంపద పోయింది, అంత పోతున్న క్రమంలో సరే ఓకే సంపద పోయింది, నో ప్రాబ్లం,
పశు సంపద పోయింది, ఓకే, నో ప్రాబ్లం. కానీ కానీ తన కడుపున పుట్టినటువంటి బిడ్డలు చనిపోయారు. చనిపోయిన వార్త వచ్చింది. అయ్యా, నీ బిడ్డలు కూడా చనిపోయారు అని వార్త వచ్చినప్పుడు ఎలా ఉంటదండి? ఒకరా ఇద్దరా? ఎంతమంది? ఒకరా ఇద్దరా? మనం ఒకరికే చాలా బాధపడతాం, వేదన చెందుతాం కదండి. పోయిన వారం కూడా గుర్తు చేశావు, తల్లి మా లింగాపురంలో ఒకేసారి ఇద్దరు కుమారులు పోగొట్టుకుంది. వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, వాళ్ళు బాగా స్పీడ్ మీద రావడం, అవతల వచ్చేటటువంటి పరిస్థితుల్లో సడన్ గా గమనించుకోకపోవడం జరగడం వల్ల వారికి ప్రమాదం జరిగి మరణించారు. అయితే ఒకేసారి ఇద్దరు కుమారులు ఒకే కుటుంబంలో తోడుగా ఉన్నటువంటి వారు చనిపోతే ఎలా ఉంటది? చాలా వేదనతో ఆ తల్లి ఉంటుంది, ఆ కుటుంబం ఉంటుంది. ఇక్కడ కూడా బిడ్డలందరూ చనిపోతున్నారు, పరిస్థితి ఎలా ఉంటది? ఈ రోజున క్రైస్తవుల్లో కూడా దేవుని సంగమా, క్రీస్తుని వెంబడిస్తున్న మనకు మంచి వార్తలు వస్తాయని మనం ఎప్పుడు అనుకోవద్దు. మంచి సమాచారాలు వస్తాయని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఏమండి? ఎందుకు అంటే అపవాది ఎవరు ప్రింగుదని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడండి. మనకి ఎంత మంచి పరిస్థితులున్నా ఒక రోజున అపవాది మనల్ని టార్గెట్ చేస్తుంది, ఒక రోజున మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అవి ఎలా ఉంటాయంటే మనకి మరణ వార్తగా ఉంటాయి, మరణ సమాచారంగా ఉంటాయి. ఇప్పుడు అక్కడ కూడా తండ్రికి ఒక వినకూడనటువంటి వార్త వచ్చింది, అయ్యా నీ కుమార్తె చనిపోయింది అని. ఈరోజు కూడా మనల్ని ఇలాగ బలహీనపరిచేటటువంటి వార్తలు ఎన్నో వస్తుంటాయి. అయితే ఈ రోజున దేవుడు మనకు సెలవిచ్చే మాట ఏంటంటే, ఇలాంటివన్నీ నీ చుట్టూ వచ్చి నిన్ను బలహీనపరుస్తున్నా ప్రభు అంటున్నాడు, భయ పడవద్దు, నమ్మకం ఉంచు అన్నాడు. ఏమండి? ఆస్తి పోయిందంటే నమ్మకం ఉంచొచ్చు, ఒక 10 సంవత్సరాలకో ఇంకొక సంవత్సరాలకో మళ్ళా సంపాదించుకోవచ్చు అనేటువంటి భరోసా మనకు ఉండొచ్చు. లేకపోతే ఇంకేదైనా ఇల్లు లేదు, లేకపోతే ఇంకేదో ఉద్యోగం లేదు, ఇంకేమైనా పని లేదు, ఏమైనా సంపాదించుకోవచ్చు కదా. కానీ కుమార్తె చనిపోతే మళ్ళీ ఎలా వస్తుందండి? 12 సంవత్సరాలు చక్కటి యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక కుమార్తె చనిపోతే మరలా కుమార్తె ఎలా వస్తుంది? భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచు అంటే మనం ఎలా ఉంచగలుగుతాం అసలు? దేవుని సంగమా, ప్రభు మాట నమ్మదగినది. అందుకనే భక్తులు ఏం చూశారో, ఏం విన్నారో, ఏం తాకారో, ఏది పరిశీలన చేశారో దాన్ని ప్రపంచానికి ఎందుకు పరిచయం చేశారంటే ఆయన నమ్మదగిన దేవుడు అని. ఈ రోజున దేవుని సంగమా, ప్రభు అంటున్నాడు భయపడవద్దు, నమ్మకం ఉంచు అంటున్నాడు. ఈ రోజున అంత నమ్మకం మనం ఉంచగలుగుతామా? అంత నమ్మకం ఉంచగలుగుతామా? ప్రభు నమ్మకం ఎలా ఉంటుందో చెప్పండి. ప్రభు నమ్మకం ఎలా ఉంటుందో చెప్పనండి. మీకు ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. మనకి సాధ్యము కానిది ప్రభువుకు సాధ్యమా కాదా? ఆయన అన్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని ఎవరితో అన్నాడు? ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మాట ఇచ్చిన తర్వాత దీన్ని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనిషికి అసాధ్యం కావచ్చేమో, మనిషి బలహీనుడు కాబట్టి సాధించకపోతే. అందుకనే దేవుడు మనకు ఒక విషయం చెప్పినప్పుడు ఏమంటాడంటే, నువ్వు నమ్మకం ఉంచు అంటాడు. ఎంత నమ్మకం అంటే, నువ్వు చూస్తున్నప్పుడు, నీకు కనబడుతున్నప్పుడు, నువ్వు ఊహించలేనంతటువంటి పరిస్థితి నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు నమ్మాలి. అది ఆయన చెప్పే నమ్మకం. ఎలాగ చెప్పమంటారా? ప్రభు చెప్పాడు ఒక మాట, మీరు వెళ్ళి ఆ కొండను చూసి ఏమన్నాడు? నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే పడతది అన్నాడు. బాగా గమనించాలి. ఈ మాట ప్రభు చెప్పాడంటే మీరు బాగా గమనించారు. ప్రభు చెప్పాడంటే ఈ మాట జరుగుతా జరగదా?
మనమే. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట ఎలా ఉంది తెలుసా అండి? ఏమండి మనం రాయి తీసి సముద్రంలో తాలిపేరులో ఏమంటే వేస్తాం కానీ అక్కడ కనబడుతున్న కొండను చూసి ఆ కొండను తీసి సముద్రంలో పడమంటే పడుద్దా? పడుద్దా అండి? పడదు. కానీ ప్రభు అంటున్నాడు పడుద్ది అన్నాడు. మనం అనుకుంటాం పడదు అనుకుంటాం, ఎందుకంటే మనకు కనిపించే పరిస్థితి అలాంటిది, చాలా ప్రతికూల పరిస్థితి కదండి. కానీ ఎప్పుడైతే మనం దాన్ని నమ్ముతామో ఎందుకు నమ్మాలో చెప్పనండి. ప్రభు మనకు ఒక విషయం చెప్పినప్పుడు ముందు ఆల్రెడీ ఏదైతే మనకి చెప్పి చేయమంటున్నాడో ఆ విషయం అక్కడ ఆల్రెడీ చెప్పేసి సిద్ధపరిచి ఉంచుతాడు. సపోజ్ ఇప్పుడు నేను ఒక వ్యక్తికి నేను చెప్తున్నాను ఏమనంటే, బ్రదర్ నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు పలానా అని చెప్తాడు, నువ్వు ఆ వ్యక్తికి ఏదైతే చెప్తాడో నువ్వు ఆ వ్యక్తికి అది చేసేయి అని నేను ఈ వ్యక్తితో చెప్పి నేను వెళ్ళి ఏ వ్యక్తిని అయితే అక్కడ పంపించాలో ఆ వ్యక్తితో చెప్తున్నాను. ఏమని? బ్రదర్ మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలానా అడగండి, ఆ వ్యక్తి మీకు ఇచ్చేస్తాడు అని చెప్పాను. చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? వెళ్ళి ఆ వ్యక్తిని అడిగినప్పుడు, మీరు గమనించండి, వ్యక్తిని అడిగినప్పుడు నేను ఆల్రెడీ ఈ వ్యక్తికి చెప్పేసి ఉంచాను కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళి అడగానే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. నేను ఈ వ్యక్తికి చెప్పకపోతే ఈ వ్యక్తి వెళ్ళి అక్కడ అడిగినా గానీ జవాబు ఉండదు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు దేవుడు కొండకి ఆల్రెడీ ఆజ్ఞాపించేశాడు కాబట్టి శిష్యులు పంపించాడు, మీరు వెళ్ళి దాంతో మీరు మాట్లాడండి, అది వినందులు పడిపోద్ది అని. ఇప్పుడు ప్రభు దాంతో చెప్పుకోకుండా వీళ్ళని వెళ్ళి పడమంటే పడుతుందా? దేవుని ఆజ్ఞ లేని ఏది జరగదు కదా. ఆజ్ఞ లేని వచ్చిన రాయి కాదు కదా, ఏది కూడా కదలదు కదా. ఎందుకు ఈ మాట నేను దృఢంగా చెప్తున్నానంటే ప్రదేశంగా మన నమ్మకము ప్రతికూల పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నప్పుడు నువ్వు ప్రభు మీద నమ్మకం ఉంచాలి. ఎలాగంటే సింపుల్ గా ఒక మాట చెప్తారు. ఏలియా మనందరికీ తెలుసు కదండి. ఆయన్ని కరువులో ఎలీకు వాగు దగ్గర ఉండు అని చెప్పి పంపించాడు. పంపించినప్పుడు ఏమన్నాడంటే, నీకు ఆహారం పంపిస్తాను. ఆహారం ఎవరితో వస్తుంది తెలుసా? రథాల మీద, గుర్రాల మీద, రాజులతోటి, మంచి అధికారులతోటి అట్టహాసంగా వస్తుంది అన్నాడా? ఏమంటే ఎలా వస్తుంది అన్నాడు? నేను కాకోలానికి ఆజ్ఞాపించాను, కాకోలము నీకు ఆహారం తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు ఏలియా ఎలా ఉండాలి? ఏలియా ఎలా దాన్ని నమ్మాలి? నమ్మగలిగే మాటేనా చెప్పాలి. ఒక వ్యక్తికి కాకోలం అనగా కాకి ఆహారం తీసుకొస్తుందని చెప్తే నమ్ముతామా? చూసారా? నమ్మలేనటువంటి పరిస్థితులు మన మధ్య కనబడుతున్నప్పుడు నమ్మాలి. ఇప్పుడు ఏలియా నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. ప్రభువా భలే చెప్తావు ప్రభువా, మీరు నా కొరకు ఎక్కడో నేను కరువుల మధ్య కేరీకు వాగు దగ్గర నీళ్ళుంటే కాకి వచ్చి నాకు ఆహారం పెడుద్దా? ఏది కాకి? అది కూడా మాంసం, అది కూడా రొట్టె, తను నోరు కట్టుకొని అది తినకోకుండా నా దగ్గరకు వచ్చి కాకోలము సమూహం అంతా కూడా వచ్చి నాకు ఆహారం పెడుతుందా? నమ్మశక్యమైన మాటేనా ప్రభువా? ఇది కాదు కానీ ఇంకోటి చెప్పు ప్రభువా అని అన్నాడా? లేదు. ఎంత నమ్మాడో చూడండి. కాకోలతో ఆహారం పంపిస్తానంటే నమ్మాడు భక్తుడు. హల్లెలూయా. ప్రభు అదే అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, కరువుల మధ్యన సరే నువ్వు భయపడవద్దు, నేను ఆజ్ఞాపిస్తున్నాను ఫలానా దానికి, నేను ఆజ్ఞాపిస్తున్నాను ఫలానా పాత్రకు, ఫలానా వ్యక్తికి, ఫలానా పరిస్థితులకి నువ్వు అక్కడ రెడీగా ఉండు. సినిమా ఈ రోజున ఇక్కడ ప్రభు మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే, నీకు మరణకరమైనటువంటి కరువులు కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అనేకమైన వచ్చిన ఇంకొకటి క్రీస్తు రాకడ కొరకై సిద్ధపడే క్రమంలో మన విశ్వాసము బలహీనపడే పరిస్థితులు వచ్చినా సరే వెనకంజ వేయకోకుండా ప్రభు మీద నమ్మకం ఉంచి భయపడకుండా ప్రభు మీద ఆధారపడితే
ప్రభు మీద ఆధారపడితే, ఒకవేళ అయ్యా నా వల్ల కాదు, నాకు ఇక పరిస్థితులు బాలేవు, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను అని ఒకవేళ అంటే ఇక్కడ పరిస్థితి కూడా అదే కదా. ఒకసారి చూద్దామా ఆ పరిస్థితిని. 53వ వచనం చదువుకుందామా. 53వ వచనం. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. మీరు గమనించాలి, ఇక్కడ ఆమె చనిపోయింది అని అక్కడ వచ్చి చెప్పాడు కదా. చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, భయపడకు, నమ్మకం మాత్రం ఉంచనేసరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఏమన్నారు? అపహాసించారు. ఈ రోజున ప్రియ సినిమా, మన పరిస్థితులు కూడా మనకి కళ్ళ ముందు చచ్చిపోయే విధంగా కనబడుతున్నప్పుడు చుట్టుపక్కల వారు అపహసిస్తారు, సమాజము అపహసిస్తారు, సమాజము మనల్ని హేళన చేస్తుంది, సమాజం మనల్ని ఎన్నో విధాలుగా మనల్ని నష్టపరిచే విధంగా అపహసిస్తారు. నీ దేవుడు ఏం చేశాడయ్యా? నిన్న ఎవరో కాదు, మన ఆత్మీయ సహోదరులే ఒక వ్యక్తితో మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభు మీద సరైనటువంటి విశ్వాసం లేకోకుండా మాట్లాడుతూ, ఇదంతా ఒక ట్రాజడీ, ఇదంతా ఒక వేస్ట్, ఇదంతా నమ్మశక్యమేది కాదు, దేవుడు ఇట్లయితే ఇలా ఎందుకు చేస్తాడు, అలాగైతే ఇలా ఎందుకు చేస్తాడు, ఇలాగైతే అలాగే ఎందుకు చేస్తాడు అని చెప్పేసి నానా పనికిరాని క్వశ్చన్స్ చేసుకొని మాట్లాడుతూ నేను నాస్తికుడిగా మారిపోతాను అంటున్నాను. ఎవరు? ఒక క్రైస్తవుడు. బాప్తిజం తీసుకొని కొన్ని సంవత్సరాలైనా దేవుళ్ళు నడుస్తూ ఏమంటున్నారో తెలుసా అండి? నేను నాస్తికుడిగా మారిపోతా. కారణం ఏంటి? ప్రభు అర్థం కాక, ప్రభు మాట అర్థం కాక. దేవుని సంగమా, ఈ రోజున ప్రభు మీద మనం ఎంత నమ్మకం ఉంచాం, ఎంత విశ్వాసం ఉంచాం. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి విలువ కలిగినటువంటి పిల్లలుగా దేవుడు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఈ రోజు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనము ఇప్పటి వరకు ప్రభువుని పట్టుకున్నాం కదా. ప్రభువుని పట్టుకున్నప్పుడు మనకి బలహీనతలు, సమస్యలు, ఇరుకులు, వేదనలు, శోధనలు ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు మనం ఏమవుతామంటే తెలుసా? జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ రోజున మనం కూడా ప్రభువుని పట్టుకున్నాం, ఓకే, కానీ ఎంతవరకు పట్టుకున్నాం? మనం భయపడకుండా నమ్మకం ఉంచేంతగా పట్టుకున్నామా? పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు తెలుసా? మనం బలహీన పడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము, వేదన చెందుతున్నాము, శోధనలోకి వెళ్తున్నాము, ప్రతికూల పరిస్థితులు వెళ్తున్నాము అంటే మనం పట్టుకున్న ఇచ్చే ఏమవుతుందో తెలుసా? జారిపోతుంది. మనం పట్టుకున్నాం కాబట్టి జారిపోతుంది. మనం పట్టుకున్నాం కాబట్టి మనకి పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రతికూల పరిస్థితి వచ్చింది అక్కడ, తండ్రికి కుమార్తె చనిపోవడము చాలా ప్రతికూల పరిస్థితి. ఇక తనకు వేరే పరిస్థితి లేదు. కానీ ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచు అని చెప్పి లోపలికి వెళ్ళి ప్రభు ఏమంటాడు చూడండి ఆ మాట. 54వ వచనం. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక ఆమె వెంటనే లేచు. హల్లెలూయా. దేవుని సంగమా, ఈ చివరి మాటని జ్ఞాపకం చేసి ముగిస్తాం. ఈరోజు ఇప్పటి వరకు ఒకవేళ మనము విశ్వాసంలో బలహీనపడిన, పరిస్థితుల్లో బలహీనపడిన, ప్రతి పరిస్థితుల్లో, ఆధ్యాత్మిక స్థితిలో, ప్రార్థించడంలో, సహవాసంలో లేకపోవడంలో ఒకవేళ బలహీనపడుతున్నా, ఈరోజు మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నువ్వు నా చేయి పట్టుకో. మనం కాదు, ఇప్పటివరకు మనం పట్టుకున్నాం కాబట్టి జారిపోతున్నామేమో. జారిపోయిన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మరణాంధకారమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నామేమో. అయితే ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నువ్వు నా చేయి పట్టుకో. ఇప్పటి వరకు మనము ప్రభు చేయి పట్టుకున్నాం. ఇప్పుడు ప్రభు మన చేయి పట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు
ప్రభు మన చేయి పట్టుకుంటాడు. ప్రభు మన చేయి పట్టుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మనం టోటల్ గా ప్రభుకి అప్పగించుకోవాలి. ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా, నాకు ఇక పరిస్థితులు నన్ను దాటిపోతున్నాయి, నాకు ఇక వేరే గమ్యం లేదు, వేరే పరిస్థితి లేదు. భక్తులు ఇలాగ ఆధారపడ్డప్పుడు, దేవుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు వారి జీవితాలు అద్భుతంగా నిలబడ్డాయి. తెలుసు, మనము పట్టుకోవటము ఒక ఎత్తు అయితే, ఈ రోజున దేవుడు మనకి చెప్పే మాట, ప్రభుని అడుగుదాం, ప్రభువా నువ్వు నన్ను పట్టుకో, నువ్వు నన్ను పట్టుకొని చేపట్టుకొని లెమ్ము అంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మన ప్రాణము తిరిగి లెగుస్తుంది. ఏ పరిస్థితుల్లోంచైనా ప్రభువా ఇవి నేను లేవలేకపోతున్నానయ్యా, నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను, నువ్వు నన్ను పట్టుకొని లేపవా ప్రభువా అంటే ఆయన మనల్ని పట్టుకొని లేపి భయపడవద్దు నేనున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని ఏలియా దగ్గర దేవుడు మాట్లాడిన మాటలు కావచ్చు, అబ్రహాము దగ్గర మాట్లాడిన మాటలు కావచ్చు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు సెలవిచ్చిన ప్రతి మాట వెనక దేవుడు మనకి చెబుతున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ కలిగిన మాట. భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు. అది ఎంత నమ్మకం తెలుసా? నేను నిన్ను పట్టుకునే అంతగా. ఎవరు? ప్రభు మనల్ని పట్టుకునే అంతగా. ప్రభు చేయి పట్టుకుంటే మన చేయి జారి పోదనిక. మనం పట్టుకుంటే ప్రతికూల పరిస్థితుల వల్ల చూడండి, ప్రభు మన చేయి పట్టుకుంటే ఆయన అంటాడు, నువ్వులే, నమ్మకం ఉంచు, భయపడవద్దు, నీ ప్రాణం మరలా నీలో తిరిగి వస్తుంది అంట. ఈ సందర్భాన్ని నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే తెలుసు, మనకి ప్రతికూల పరిస్థితులు మరణాంధకారమైనటువంటి స్థితిలోకి మనం తీసుకెళ్ళినప్పుడు ఈ రోజున మనం అనుకోవచ్చు, శారీరకంగా బాగానే ఉన్నాను, నేను బలహీన పైన ఏదో వారం రోజులు గడిచిపోతుంది, మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వారం రోజులు హ్యాపీగా వెళ్ళిపోతున్నాం, మంచిగా ఉంటున్నాము, అంతా బాగానే ఉంది అనుకుంటున్నా, కానీ ఆత్మీయ స్థితిలో చచ్చిపోతున్నామేమో, ఆత్మీయ స్థితిలో వెనకబడుతున్నామేమో. రోజుకి మనం ఎన్నిసార్లు ఆయన ప్రార్థిస్తున్నాం, ఎన్నిసార్లు ఆయన సహవాసంలో ఉంటున్నాం, ఎన్నిసార్లు ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నాం, ఎంతమందికి మనం ఆయన మాటలు చెబుతున్నాం, బలహీనలో ఉన్న వారిని బలపరుస్తున్నాం, ధైర్యపరుస్తున్నాం, ఎంతమందికి మనము ఈ ఆధ్యాత్మిక స్థితిని మనం అందించగలుగుతున్నాం. శారీరకంగా పర్వాలేదు, మనం అనారోగ్య పరిస్థితి ఉన్న పరలోకం మనకు అడ్డేం కాదు, రోగం ఉన్నా మనకి పరలోకం అడ్డేం కాదు. కానీ ఆత్మీయ స్థితిలో రోగం వస్తే, ఆత్మీయ స్థితిలో మనం నలిగిపోతే, ఇంకో విషయం చెప్పమంటారా, మన మన మనోవేదనట దేన్ని నలగొడుతుందట? ఆత్మను నలగొడుతుంది. అందుకనే ఈ భూమి మీద శారీరకంగా మనం ఈ భూమి బ్రతుకుతున్నంత కాలము సమస్తాన్ని దేవుడికి అప్పగించుకుంటే, ఈ శరీరాలు, ఆత్మ సమస్తం కూడా దేవుడి కొరకు సిద్ధపరచబడతాయి. కాబట్టి మనము ఆధారపడితే ఇవన్నీ మనం బలహీనపడి వెనకస్తామో కానీ, ఈ రోజున దేవుడు మనకి ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను నీ చేయి పట్టుకుంటా, నేను నీ చేయి పట్టుకుంటా. ఎప్పుడో తెలుసా? ఒక్కడే చెప్తున్నాను, ఈ రోజున మన పరిస్థితి అంతా కూడా హోప్లెస్ గా ఉండి ప్రభు మీద ఆధారపడినప్పుడు, నువ్వు ఏ మాత్రమే చిన్న ప్రయత్నం నీ సొంత ఆలోచనతో చేసిన ప్రభు నీ చేయి పట్టుకోడు. ప్రభు మీద సమస్తము ఆధారపడి నువ్వు వెళ్తే అప్పుడు ఆయన నీ చేయి పట్టుకుంటాడు. నువ్వు చిన్న ప్రయత్నం నీ సొంత జ్ఞానంతో, మన సొంత ఆలోచనతో ఏది చేసినా ప్రభు నీ చేయి పట్టుకోడు. అందుకే కదా అవకాశం ఇస్తూ ఉంటాడు. పేతురుకు అవకాశం ఇచ్చాడు. సముద్రంలో ప్రయాణం చేస్తూ కనబడినప్పుడు, పేతురు కనబడి సముద్రంలో నడవమని చెప్పినప్పుడు నడుస్తూ వస్తున్న క్రమంలో దేవుడి మీద ఆధారపడినంత సేపు పేతురు ధైర్యంగా నీళ్ళ మీద నడవగలిగాడు. నీళ్ళలో కాదు, నీళ్ళ మీద నడవగలిగాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో
మీరు బాగా గమనించిన అక్కడ రాయబడి ఉంది చక్కగా. ప్రభు వైపు చూసినంత సేపు నడిచాడు నీళ్ళ పైన, ఎప్పుడైతే గాలిని చూశాడో భయపడి మునిగిపోసాగాడు అని రాయబడింది. ఇది గమనించండి. అందుకనే ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం. మనం సమస్తం ప్రతిది కూడా ప్రభువుకి చెప్పుకొని ప్రతి చిన్నది కూడా దేవుడి మీద ఆధారపడుతూ, ప్రభు నువ్వే నాకు ఆధారమయ్యా, నువ్వు లేకపోతే నేను ఏది చేయలేను, నువ్వు నా చేయి పట్టుకంటే ప్రభువు మన యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మన పట్టుకొని లేవనెత్తి మనం నడిపించే దేవుడైనా. లోకాన్ని చూడొద్దు. లోకాన్ని చూస్తే మనకి ఏముండదో తెలుసా? అపహాసాలు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటన్నిటిని జయించి మనం ముందుకు వెళ్ళాలి. క్రీస్తు రాకల్లో మనం నిలబడాలి, సంఘంగా ఎత్తబడాలి. మన జీవితాలను పరిశుద్ధంగా ఆయనకు అప్పగించుకోవాలంటే మనము టోటల్ గా మన జీవితాన్ని ఎవరికి అప్పగించుకోవాలంటే ఆయన చేతులకు అప్పగించుకోవాలి. ఈ రోజున ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని లేపి తన ప్రాణాన్ని మరలా ఇచ్చిన దేవుడు, ఈరోజు నా యొక్క పరిస్థితుల నుంచి కూడా, నా ఆత్మీయ స్థితి నుంచి కూడా నేను చచ్చిపోతున్నానేమో, బలహీనపడుతున్నా, ప్రార్థించలేకపోతున్నానేమో, నీ రాకడికి ఒకవేళ నేను వెనకబడి నేను నరకానికి వెళ్ళిపోతానేమో ప్రభువా, ఆధ్యాత్మిక స్థితిలోంచి నేను వెనకబడకుండా నా చేయి పట్టుకో ప్రభువా అని ఈ రోజున మనం ఒక్కసారి మన జీవితానికి ఆయన అప్పగించుకుంటే మనల్ని అద్భుతంగా లేవనెత్తుతాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. మనల్ని అక్కడ సమాజము కూడా చూసి, తల్లిదండ్రులు కూడా చూసి ఏమయ్యారట? విస్మయం ఉందా? నిన్ను నన్ను చూసిన దేవుడు, చూసిన సమాజము విస్మయం ఉంది. అంత గొప్పగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమె ఎలాగా? ఎవరు ఈ వ్యక్తిని పట్టుకున్నారు, ఎవరు ఈ వ్యక్తితో ఉన్నారు, ఎవరు ఈ వ్యక్తితో నడిపిస్తున్నారు అని చూసినప్పుడు మన వెనక ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. నా ప్రభువే నన్ను ఇలా నడిపించాడని సాక్ష్యము చెప్పగలిగినంతగా మనము దేవుడి మీద ఆధారపడగలిగినప్పుడు దేవుడు మన అద్భుతంగా మన ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇటువంటి కొలతలో కూడా మనం అందరం కూడా సిద్ధపడతాం. ఏ కొలత? ప్రభు మన చేయి పట్టుకునేంత కొలత మన దగ్గర ఉండాలి. ప్రభు మన చేయి పట్టుకునేంత కొలత మన దగ్గర ఉండాలి. ఆ కొలతతో మనకు ఉంది కదా, మనం ఏం విత్తుతామో అదే కోసం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనుషుల పట్లైనా, సమాజం పట్లైనా, సంఘం పట్లైనా, వ్యక్తుల పట్లైనా మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. కాబట్టి మనము ప్రేమ అనే విత్తనాన్ని విత్తిని ఎలా మన మంచి ఫలాలను కోసే వారంగా ఉంటాం. ఎంత ఫలాలంటే సమాజము విస్మయం ఉంది అంతగా, ప్రభువుని గణపరిచేంతగా దేవుడు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. అది సిద్ధపడదాం. ఈ రోజున దేవుడు ప్రభు మనకిచ్చే మాట ఒకటే గుర్తు పెట్టుకున్నాం. భయపడవద్దు, నమ్మకం ఉంచు, నేను ఇచ్చే పట్టుకుంటాను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి బలభరితం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఒక మాట చెప్తామా ప్రభుతో? ఈ రోజున ఒక చిన్న మాట చూద్దామా? యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, ఎవరైనా ఈ రోజున ప్రతికూల పరిస్థితుల మధ్య మనం వెళ్తున్నప్పుడు ఒక మాట చూద్దాం. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, ప్రభువా నువ్వు నా చేయి పట్టుకో. నువ్వు నా చేయి పట్టుకుంటే సమస్తము నాకు ఆధారంగా ఉంటుంది. నేను ఇక భయపడను, నేను ఇక బలహీనపడను, నేను ఇక వేదన చెందను అని ఒక్కసారి ప్రభు మీద ఆధారపడుతూ మనము ఆయన చేయి పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా, వాక్యం ద్వారా సమస్తము కూడా మనము ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగుదాం.